హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ కందికుంట శోభ. ఇది వచ్చేసి సాయంత్రం మినీ బ్లాగ్ అండి. మా ఊరి దగ్గరలో ఉన్న వీరభద్రస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మా పెళ్ళై 14 ఏళ్ళు కంప్లీట్ అయ్యిందండి. 15వ ఏళ్ళలో పడిందనమాట. అందుకు స్వామిని దర్శించుకుందాము. అలాగే వీరభద్రస్వామి ప్రతిష్ఠ చేశారనమాట. అలా మళ్ళీ మరుసటి రోజు వెళ్ళాము మేము. పెళ్లి రోజు ఉంది కదా, ఆ రోజు వెళ్దాంలే అనేసి వెళ్ళాము. అదిగోండి అక్కడ కనిపిస్తున్నది వచ్చేసి ఎర్రగుట్ట వెంకటేశ్వర స్వామి అని అంటారండి. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూపిస్తాలేండి. అదే రూట్కి వెళ్తున్నాం కదా అని చిన్న జూమ్ చేసి చూపించానమాట. ఇదండి సాయంత్రం వేళ వీడియో. ఇది గ్రీనరీ ఎంత చాలా బాగుంది కదా అనేసి కొంచెం వీడియో తీసుకున్నాను అనమాట. మా ఆయన మా బాబు కొంచెం గ్రీనరీ పిల్లలకు కొంచెం ఇష్టం కదా, ఎంజాయ్ చేస్తాడని తీస్తున్నాను. ఇదిగోండి దార పొడవు ఇలాగే గ్రీనరీ అండ్ గుట్టలు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, పంట పొలాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. పంటలు బాగానే పండుతున్నాయండి. ఈసారి పొగాకు అయితే వేయలేదు. మా ఊరు సైడు వచ్చేసి ఏమన్నా జొన్నలు సద్దలు ఇలాంటివి ఎక్కువ వేశారనమాట. రాను పోను చూపిస్తాలేండి వీడియోలో. ఇదిగోండి రేణిపళ్ళు అలాంటివి, అలాగే ఇవి గేదెలు అలా తాగుతూ ఉంటాయన్నమాట నీళ్ళు. మా ఆయన అదే చెప్తున్నాడు. చిన్న చిన్న కొర్రలు అలాంటివన్నీ వేసారనమాట చేన్లలో. అలా దావింటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నామన్నమాట. ఇది వచ్చేసి వీరభద్రస్వామి టెంపుల్కి వెళ్ళే దావండి. ఇది సద్దసేనండి, సద్దసేన అనమాట. మా ఊరు నుంచి 5 కిలోమీటర్లు ఉందన్నమాట. మా పెద్ద ఊరు నుంచి 5 కిలోమీటర్లు ఉంది. ఆటోలు అలాగే ఏమన్నా అనుకూలంగా వెళ్ళే ట్రావెల్కి సంబంధించినటువన్నీ ఉన్నాయన్నమాట. సేర్లలో ఇలా దేవుని ప్రతిష్ఠ అనేది జరిగిందండి. పాత పురాతనమైన గుడి అండి. ఇక్కడ గుట్ట నిధుల కోసంగానే దొంగతనాలు జరిగాయని విన్నానన్నమాట. అప్పుడు చాలా పేపర్లో కూడా వచ్చింది. ఇదిగోండి బయట నుంచి వచ్చేసి టెంపుల్ ఇలా ఉంది. ఇదిగోండి ఇక్కడ కొలను, అలాగే గచ్చుబాయి అని ఉంది. చర్మానికి సంబంధించిన ఏమన్నా రోగాలు అలా ఉన్నా కూడా ఆడ 5 పూటలు అలా స్నానం చేస్తే, లేదా ఇంటికి తీసుకొచ్చైనా స్నానం చేస్తే చర్మ వ్యాధులు ఏమన్నా ఉంటే తొలగిపోతాయని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అవి నిజమే అని కూడా అన్నారు. అదిగోండి స్నానాలు చేసి అక్కడే అందరూ చాలామంది చేస్తూ ఉన్నారు. ఇంకా ఇంటికి కూడా తీసుకెళ్ళి చేస్తున్నారనమాట. మా బాబు కొంచెం హడావిడి చేస్తుంటే కొంచెం చూశానమాట. కొంచెం వెళ్తారుండగా వెళ్ళాంలేండి. ఇది వేరే కొలను, అదే ప్రత్యేకంగా తొగారనమాట. ప్రత్యేకంగా తొగారు. ఇది కొలను కూడా చాలా పెద్దగా ఉందండి. ఇది కొలను, అది వచ్చేసి గచ్చుబాయి అంటారు. అంటే గజ్జికి సంబంధించి చర్మ వ్యాధులు ఏదున్నా కూడా ఆడ నీళ్ళతో స్నానం చేసి మళ్ళీ మనం మొక్క అనుకొని దేవునికి మొక్కిస్తే అటుకు చర్మ వ్యాధులు పోతాయని ఆడున్న పెద్దవాళ్ళంతా చాలామంది అన్నారు. మా ఊరు సైడ్ కూడా చాలామంది తెచ్చుకుంటుంటారనమాట నీళ్ళు. మా ఆయన కూడా దిగి కొంచెం నీళ్ళు అందరూ తలపైన వేసుకుంటుంటే మా ఆయన కూడా వెళ్ళి తలపైన మాకి తను వేసుకునే కానీ దిగాడనమాట. కొంచెం దిగడానికి పట్టు అనేది లేదండి, జాగ్రత్త చూసుకొని దిగాలి. తను కొంచెం నీళ్ళు బాగున్నాయంటే బాగున్నాయి, తేటిగానే ఉన్నాయి అంటే అన్ని గడ్డి అలా ఉంది అని అంటున్నాడు. అంతేను, తాగరండి, జస్ట్ స్నానానికి మాత్రమేను. తలపైన చల్లుకొని మాకు కొన్ని తీసుకొచ్చి చల్లారనమాట. ఇది ఇంత కొంచెం అడవి ప్రాంతం ఉన్నట్లు ఉంటుంది, అలానే ఏం ప్రమాదం ఏం లేదు, బాగానే ఉంది. అన్ని చేనులు ఎక్కువ ఉన్నాయండి, రైతులకు సంబంధించినది కదా. అన్నదానం వచ్చేసి 3 రోజులు జరిగిందండి వీరభద్రస్వామి టెంపుల్లో. గుడి కూడా చాలా బాగా కట్టారు. టెంపుల్ కూడా చాలా బాగుంది. ఈ ఊరు పేరు వచ్చి వీరన్నపల్లి అండి. పామిడి మండలానికే చెందుతుంది, అనంతపురం డిస్ట్రిక్ట్. మా పెద్ద ఊరు నుంచి అయితే 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ 10 ఊర్లకు పైగా ఈయన ఇంటి దేవుడు అనమాట అని అక్కడ ఉన్న వాళ్ళంతా చెప్పారు. చాలా బాగా జరిగిందండి. ఇదిగోండి ఏంటంటే నేను ఆ రోజు వెళ్ళలేకపోయాము. ఇదిగోండి గడ్డస్తంభం గురించి మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసిన పద్ధతుల్లో అంటే ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పిండేది అనమాట. గడ్డస్తంభానికి దీపం పెట్టి ప్రదక్షిణ చేసి ఏమన్నా మొక్కుకుంటే మంచి జరుగుతుంది అని, ఏమన్నా గండాలున్నా తొలగిపోతాయంటారండి. ఇదిగోండి గుళ్ళో చూపిస్తాను రండి. వినాయకుని చూపించాను, బయట గుడి దగ్గర అంతా చూపించాను కదా. సో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. వీరభద్రస్వామి హోమ్ టూర్ అనమాట.
సో చూడండి, టెంపుల్ అయితే చాలా బాగున్నారండి. షార్ట్ వీడియో కూడా పెడతాను చూడండి. దేవాలయం చాలా బాగుందండి. ఇదిగోండి, అంతా రాతి కట్టడమే అండి. చాలా బాగుందండి రాతి కట్టడం. అంత ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారనమాట. కింద గ్రానైట్ రాయి కానీ, గంటలు కానీ, లైట్ సిస్టమ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. పూలన్నీ కొంచెం వాడిపోయాయి అనమాట, ఎందుకంటే మేము 3 రోజుల తర్వాత వెళ్ళాను. అగో చూడండి, ఆడ కిటికీలు ఉన్నాయి కదా, అవి హోల్స్ అనేది అదే పనికి డిజైన్ చేశారనమాట. చాలా బాగుందనమాట ఆ డిజైను. గాలి వెలుతురు రావడానికి కొంచెం లుక్ కానీ చాలా బాగుంటుందన్నమాట. ఇది రెండో గుళ్ళకి వెళ్ళే రెండో స్టెప్ అనమాట వాకిలి. ఇదిగోండి నందీశ్వరుడు తర్వాత ఇదిగోండి వీరభద్రస్వామి. అందులోనూ పూజారి అప్పుడు వెళ్ళిపోయింది అనమాట. సో ఏం పర్లేదులేండి, షార్ట్ వీడియోలో మేము అలా దర్శనం చేసుకున్నాం. మనం వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ వీడియో అనేది నీట్గా చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, దర్శనం చేసుకోండి మీరు. వీరభద్రస్వామి అయితే చాలా బాగున్నారు. ఓకే అండి, ఇదిగోండి టెంపుల్ అయితే చాలా బాగుంది. ప్రతిష్ఠ జరిగి ఒక రోజు కంప్లీట్ అయిందో మళ్ళీ మరుసటి రోజు వెళ్ళామన్నమాట మేము. ఆ రోజు మా మ్యారేజ్ డే ఉందనేసి వెళ్ళాము. ఇదిగోండి వీడియో వచ్చేసి అంతా స్టోన్ ఐటెంతోనే కట్టారండి. నందీశ్వరుడు ఎలా ఉన్నారో చూడండి, బాగున్నారు. చిన్న చిన్న డిజైన్స్ కానీ కట్టడం కానీ చాలామంది కష్టపడ్డారండి. స్టోన్ చూడండి ఎంత డిజైన్గా చెక్కారో. ఏదో బ్లౌజ్ కుట్టాలంటేనే ఎంతో టైం పడుతుంది. రాయిని మలిచి కట్టడం అంటే చాలా టైం కూడా ఉండే పని కదా. అదిగోండి అంత వాకిలి కానీ చూడండి, డోర్ ఎంత బాగా చేశారో చెక్క సిస్టంతో. అంతా కొంచెం ఓల్డ్ మోడల్లోనే డిజైన్ చేశారనమాట. ఇదిగోండి మేము వెళ్ళినప్పుడు ఆ టైం అయింది, 6:25 అవుతుందండి. ఇదిగోండి ఓవరాల్ గుడి మొత్తం ఇలా ఉంది. అలానే భక్తులు వస్తున్నారు వెళ్తూ ఉన్నారనమాట. అలాగే భజనలు కూడా జరుగుతున్నాయి అన్నమాట కంటిన్యూగా. ఇదిగోండి టెంపుల్ అయితే ఇలా ఉంది. వచ్చినప్పుడు ప్రశాంతంగా పల్లె వాతావరణం అనేది మన మనసుకు కనిపిస్తుంది. రండి, ఎవరన్నా దగ్గర వాళ్ళు ఎవరన్నా ఉంటే రండి ఫ్రెండ్స్. ఇదిగోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో చెప్పండి. మీరు ఎవరైనా వెళ్ళారో కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి మా బాబు కొంచెం ఆడుకుంటుంటే అలా వీడియో తీస్తున్నాను. టెంపుల్కి వెళ్ళినందుకు హ్యాపీగా ఉంది. ఇది ఇంకొక టెంపుల్ అండి. ఒక సైడ్ నుంచి వచ్చి ఇంకొక సైడ్కి వెళ్ళాలనేసి పెట్టారు. ఇవి వచ్చేసి కొంచెం స్టోర్ రూమ్లా, అలాగే అటు సైడ్ వాష్రూమ్లో పెట్టారు కొన్ని, బయట అనమాట. ఇది పూర్తి పల్లె వాతావరణంలో ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి రాయి కట్టడం, ఆ శిల్పాలు చెక్కిన విధానం కానీ డిజైన్ కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.